ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం రెడ్డి గారు. నమస్తే అన్న. అమరావతికి సంబంధించి భూసేకరణ చట్టం ఉపయోగించి మేము రైతుల భూములు మేము తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే కొంతమంది కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దగ్గరగా 80 మంది రైతులు 1800 ఎకరాలు ఏదైతే ఉన్నాం మేము భూసేకరణ చట్టం ద్వారా తీసుకుంటా ఉన్నారు. స్టాండ్ ఏంటి వైసీపీది, ఏం చెప్తారు మీరు? సార్ అసలు ఎందుకంటున్నా ఉన్నది సరిపోదా మనకి? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆయన ఏం చెప్పాడు, అయ్యా ఈ లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు, అదేదో మీరు ఆ హైవే అమ్మటి అమరావతి ఉంచండి రాజధానిగా, ఆ హైవే అమ్మటి ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇంకేదన్నా లైన్లో ఏడో ప్రభుత్వానికి సంబంధించిన ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటుంది కదా, ఆడ బిల్డింగ్లు కట్టేస్తే ఆ 10 బిల్డింగ్లా 5 బిల్డింగ్లా మీరు అనుకున్న బిల్డింగ్లు ఆడ కట్టేస్తే అయిపోయేది కదా రాజధాని. ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు తగలేసే పని ఉండదు అని చెప్పాడు. మళ్ళీ భూసేకరణ, మళ్ళీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు అదనంగా డబ్బులు. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట. తీవ్రంగా దిమాకుండే వాడు ఆలోచించేస్తాడు. ఎట్లా 1,00,000 ఎకరాలు దీనికండి 1,00,000 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ 54,000 ఎకరాలు ఉంది. దాంట్లో 1800 ఎకరాలు ఎంత ఎవరన్నారు వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటా అంటున్నారు. మళ్ళీ అదనంగా ఇంకో 47,000 ఎకరాలు భూసేకరణ చేస్తా అంటున్నారు పెదపరిమే అన్ని చుట్టుపక్కల. సో అంటే 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు, మళ్ళీ దానికి లక్షల కోట్ల అప్పు, మళ్ళీ దానికి అసలుకం వడ్డీ తిరిగి చెల్లించేటప్పటికి ఆ 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు అది ఒక 5-6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అయ్యింది. ఈ డబ్బులు ఆడ నుంచి వస్తాయి? ఇవన్నీ నెత్తిన ఎవరు భారం పడతాయి? మన నెత్తిన ప్రజల మీద కదా. మరి ఇవన్నీ ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు నేలవిడి సాము చేసేసి ఏదో ఇక్కడ జరిగిపోతుంది, అతి పెద్దది కడతాం మనకు ఉన్నది ఎంతో చూసుకోకుండా అతి పెద్దది అంటే ఎట్లా? అంటే రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు ఒకే రాజధాని? సార్ ఒకటి క్లియర్గా మేము ఉన్నాం. మీరు అమరావతి ప్రాంతాన్ని ఆల్రెడీ అంతకుముందు కూడా మేము రాజధానిగా యాక్సెప్ట్ చేసాం. మళ్ళీ తర్వాత 3 రాజధానులు అప్పుడు కూడా యాక్సెప్ట్ చేసాం. 3 రాజధానులు అప్పుడు కూడా అమరావతి దాంట్లో ఒక రాజధానే కదా, దాంతోపాటు 2 చోట్ల కట్టాలనుకున్నాం. అంటే ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు మీరు కట్టండి. అంటే మన సజ్జల గారు మాటలు కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే క్రమంగా వైసీపీ స్టాండ్ మారుతుంది. మా స్టాండ్ క్లియర్ గా ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారేమని, అమరావతి ప్రాంతంలో ఇక్కడిక్కడ అదే హైవే అమ్మటి తీసుకొని కట్టేస్తే సింపుల్ గా అయిపోయింది అనేది. మేము లక్షల కోట్ల అప్పులు చేసి కట్టేటటువంటి కార్యక్రమం ఇంకా మేము వ్యతిరేకం. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి లేదైతే 1000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు నాశనం చేసే కార్యక్రమానికి వ్యతిరేకం మేము. సో మనకు పరిస్థితి ఏందో ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి కదా. ఒక 5,000 కోట్లు ఎన్నో ఖర్చు పెడితే అయిపోయేదానికి లక్షల కోట్ల అప్పు తెస్తా అంటే ఎట్లా? రాజధాని అంటే ఎవరు కట్టాలి సార్? ప్రజలు వచ్చి ఉండాలి రాజధాని అంటే. మనం పూర్తిగా ప్రభుత్వం కట్టేది కాదు రాజధాని అంటే. సో ఆయన నేలవిడి సాము చేస్తున్నాడని చెప్తున్నాం అంతే. సో అమరావతి రాజధానిగా మేము అప్పుడు ఉన్నిచ్చాం, మేము ఉన్నప్పుడు ఉన్నిచ్చాం దాన్ని. కాకపోతే మేము ఆ లక్షల కోట్ల అప్పులు తెచ్చే కార్యక్రమం చేయాలి.